దేవుడి మాటకి విలువ లేదు, దేవుడి ఆజ్ఞకి విలువ లేవు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట్లాడిన మాట ప్రకారంగా ఆయన రాజ్యం దేవుడు రానే ఉన్నాయి. ఎలా వస్తుందో తెలుసా? ఘోరమైన స్థితిలో దేవుడిని పడేస్తాడు. ఈ రాకడికి నువ్వు ప్రారంభంగా సిద్ధముగా ఉన్నావు. ఉంటున్నావా? సిద్ధపాటు కలిగి ఉన్న సంఘం అని దేవుడు చెప్తున్నాడు. ఆయన రాకడ ఎలా వస్తుందంటే అటువంటి ఎక్కడికి అప్పుడు దాకా డ్యాన్స్ చేయడము, అప్పుడు దాకా సంతోషంగా కుటుంబంతో నడవడము, కుటుంబంతో సంతోషంగా ఉండి ఒకే ఒక్కసారి కృంగిపోయి ఏమైపోతారు? అక్కడికక్కడే మరణించిపోతున్నాడు. అదే రాకడంటే. రాకడంటే అప్పుడు బాగానే తిరుగుతాం, అప్పటికప్పుడు ఏమైపోతే అనారోగ్యానికి గురైపోతాం. రాకడకి దుఃఖులు ఎలా ఉంటుందా? చాలా ఘోరంగా ఉంది. చేతికొచ్చే పంట పెరిగి వేసేస్తాయి, చేతికొచ్చే పంట పాడైపోతాయి. జీతం వస్తాయి కానీ సంతోషం రాదు. ఎంతో పనితో కష్టపడతాయి కానీ ఫలితాలు లేవు. ఉన్నాయా? ఎందుకు? రాకడంటే ఇచ్చిన కాలం చూసుకో. రూపాయి ఇచ్చిన కుటుంబం గడిచిపోయింది. ఇప్పుడు వేగంలో వచ్చిన కుటుంబం గడుస్తుందా? గడవదు. ఇది కారణం ఏడిస్తా రాకడికి ప్రారంభమైన దినమైన. ప్రతి ఒక్కరు కూడా రాకడికి ఎలా ఉండాలి? సిద్ధమూర్తిగా ఉండండి. దేవుడు చెప్పుకొచ్చాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావు రాకడి వరకు? సిద్ధముగా ఉన్నావా? సిద్ధం అంటే పాటలు పాడడం కాదు, సిద్ధం అంటే వాక్యం చదవడం కాదు, సిద్ధం అంటే వాక్యం అప్పచెప్పడం కాదు. సిద్ధం అంటే ఏకాంతముగా దేవుడితో ప్రార్థించడము. ప్రార్థన వల్ల దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ప్రార్థన వల్ల నీ రాకడ దేవుడు తప్పిస్తాడు. రాకడ తప్పాలంటే ప్రార్థన, రాకడ తప్పాలంటే ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థన తప్ప రాకడి నుంచి ఎవరు తప్పిస్తారా? రాకడ సమయంలో నవాబుతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడు? ఇదిగో నీ దేశమును, నీ దేశ ప్రజలని, నీ కుటుంబానికి అందరికీ వాక్యం చెప్పుము. రాకడంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తుందా? ఏ దేవుడైనా కానీ వాళ్ళు చంపని ఏం చంపని చెప్పాడా? ఎంతమంది చంపుకున్నారు మీరు? మీ దేవుడు చెప్పడా? అది ఆ ప్రార్థన చేసుకోమని చెప్పండి. మా దేవుడు చెప్పడా? ఆ పూజ చేసుకోమని చెప్పండి. మీ దేవుడు చెప్పడా? నమాజ్ చేసుకోమని చెప్పండి. దేవుడు చెప్పడా? చెప్పలే. ఇది మనుషుల స్వార్థాన్ని బట్టి అవుతున్నాయి కానీ దేవుడు బట్టి కాదు. ఏ దేవుడు కూడా వాడిని చంపు వీడిని చంపని చెప్పడా? ఏ దేవుడు అని చెప్పలే. మన క్రీస్తు చెప్పలే, అల్లా చెప్పలే. ఇతర దేవుడు కూడా ఉన్నా లేకుండా ఇతర దేవుడు కూడా ఆడ చంపని ఏం చెప్పను ఎక్కడ చెప్పడా? ప్రేమించమని చెప్పాను. అంతే. ఈ కత్యములు, ఈ గొడవలు, హత్యలు దేని కొరకంటే నీ అంతరాత్మ నుంచే వస్తున్నాయి కానీ కుల మతాల బద్దలు గతి కాదు. మనిషి స్వార్థాలు బట్టి వాడికి దేశంలో అంటే ఏమంటారు? దేవుడు మీద చూపించారు. వారికి శత్రుత్వం ఎప్పుడు నుంచో దేవుడు మీద చూపించారు. చూపిస్తారా? చూపించారు. అక్కడ దాకా ఎందుకు? క్రైస్తువే విరోధులైపు ఒక సంఘం పోగొంటి ఇంకో సంఘం వార్చుకో వస్తుందా? రాకడంటే దేవుని వాక్య ప్రకారముగా స్వార్థ చేయించినప్పుడు చాలా మంది ఆటంకాలు కలిగించి ఈ మంత్రులు ఆపివేయడం చూస్తారు, ఈ మంత్రులు జరుగుతున్న స్వార్థ ఆపివేయడం చూస్తారు, ఈ మంత్రులు జరుగుతున్న ఈ యొక్క వాక్య పరిచయం ప్రకారముగా ఆపివేయడం చూస్తారు. వారు అలా అవుతుందా? రాకడ సమయం ప్రారంభమైన నీకు దేవుడు రానయ్యాడు. చూసుకో. మన మంత్రి మీద లేచేవారు అన్ని ఇప్పుడు లేగలే. ముస్లిం చెప్పులు లేగలే. ఎంతో మంది ఉన్న ఎవరు లేగలే. లేచిన వారితోటి క్రైస్తవుడి సంఘం మీదకే లేచినారు. ప్రార్థనకి వెళ్ళేవారే, వాక్యం తెలిసిన వారే, వారు ప్రార్థనకి వెళ్తారు, వారు వాక్యాలు వింటారు, వారు కూడా కార్యక్రమం చేస్తారు, దశమలు చేస్తారు. ఏం చెప్తారు? దేవుడు నీ శత్రు ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఇది రాకడ మధ్యస్థ వార్త 24వ అధ్యాయంలో అన్న మాటల ప్రకారముగా 7వ వచనంగా జనమేకి జన్మ రాజ్యం రాజ్యము లేచును. ఇక్కడ ఎవరిస్తున్నాడు? క్రైస్తువే లెగిస్తున్నాడు. ఇస్తారా? మందిరం పడగొట్టిన వారు వేరు కాదు, క్రైస్తువులు పడగొట్టారు. పడగొట్టదా? వారు వీరు పడగొట్టలేదు, క్రైస్తువులు. రాకడ ఆయన నోరు, దేవుడు నోరు మీద కాంగ్రెస్తా నీ క్రియలు బట్టే. చాలా మంది చాలా ఘోరముగా దిగబడిపోయారు. సంఘస్థులు చాలా ఘోరముగా ప్రవర్తిస్తున్నారు. సంఘస్థులు చాలా ఘోరముగా ఉన్నారు. నీచమైన బ్రతుకులు, నీచమైన జీవితాలు, దేవుడికి సాగిన పడేవారు లేరు. ఉన్నారా?